అందరూ చదువుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమానమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, చదువుకున్న మాటలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ ప్రకారం జీవించే కృప మాపై కుమరించండి. మీ సన్నిధిని మాతో రానివ్వండి ప్రభువా. మరి నేను 10 మాసములు కాపాడారు, 11వ మాసము కాపాడి శక్తిమంతుడు నాయన. నెలలను బట్టి కాలాలను బట్టి కొలిచే దేవుడు కాదు నాయన. ఇదిగో దేవరాత్రులు మా కొరకు విజ్ఞాపన చేసిన విజ్ఞాపనకర్త. మేము మిమ్మల్ని మరిచినా కానీ మీరు మరవని విడవని ఎడబాయిన దేవ మీకు స్తోత్రాలు. కాబట్టి నాయన ఇప్పుడు మీ ఆశీర్వాదం మాకు కావాలి. మీ శాశ్వత భూమి మీద మీ ఆశీర్వాదం పొంది పరలోకములో నాయన నిత్యము యుగాలు మీకుతో ఉండే ఆ ఆశీర్వాదము, ఆ శాశ్వత జీవము నిత్యం మేము కలిగి ఉండి వాటిని పొందుకుని నాయన లోకంలో ఎవరికీ లేవు నాయన. మీ బిడ్డ మాకే 2 ఆధిక్యతలు ఉన్నాయి. వీటిని మేము పొందుకోవాలంటే ఎలా మీరు ముందుకు సాగాలో మాకు నేర్పించండి. దాసుడు బలహీనుడు మరుగుపరిచి అందరితో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించుకుని మీకు అప్పగించుకునిచున్నాము తండ్రి. దేవుడి వాక్యం ద్వారా మనం బలపరచుడు గాక. ఖచ్చితంగా రాత్రి విన్నాం కొన్ని విషయాలు, కానీ ఇది వేరే రీతిగా ప్రభు మనం దర్శిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. సహోదరులు ఐక్యతగా నివసించుట ఎంత మేలు. అంటే ఐక్యత లేకపోతే మేలు మనోహరం ఉండదంటారా? అక్కడంతా వెంటనే ఇబ్బంది పడకండి. పౌలు గారు కూడా అన్నాడు, ఏమంటే నేను అన్నింటినీ క్రీస్తు కారణమే ఏదైనా సరే అన్నింటినీ ఎలా ఎంచుకుంటాడంటే ఆయన పెంట. ఏమండి ప్రభు వైపు తిరిగితే పంట. దేవునికి స్తోత్రం. పెంటలో ఏది ఉపయోగం ఉండదు, కానీ పంట ద్వారా అనేక మంది బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. మన పాత తర్వాత జీవితం అంతా పెంటతో సమానం. కానీ ఇప్పుడు ప్రభు బిడ్డలుగా అనేక పంటలు మనకి ఇవ్వడానికి తన ఉద్యానవనంలో ఒక మొక్కలుగా మనం నాటుకుని మన ద్వారా అనేక ఫలాలు ఆశిస్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చక్కటి మాట ఏమంటే సహోదరులు ఐక్యతగా నివసించడం అనేది. అంటే ఐక్యత అంటే ఈ ఐక్యత అంటే ఏంటంటే ఎదురుబోదు కుర్చీలో కూర్చోవడమా, లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేసుకోవడమా, లేకపోతే సాదాగా కౌలు ముచ్చలు పెట్టుకోవడమా, చిన్ననాటి జ్ఞాపకాలు తెచ్చుకుని నేరుడికాయలు రేక్కాయలు తింటామా? కాదు. దేవునికి స్తోత్రం. లేకపోతే గెట్ టుగెదరా, ఏదో టుగెదరా, లేకపోతే మరి చెట్టు కిందో ఏదో, లేకపోతే మరి ఉసి చెట్టు కిందో ఏమిటి ఏదో మంచి శ్రేష్టమైన పదార్థాలు కాస్ట్లీ వస్తువులు కొనేసుకుని లేని వారికి పంచిపెట్టడాలు, ఇవేవి ఐక్యతకి సాటి రావు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక మాట మనం చెప్పాల్సింది, ఐక్యత అంటే మనసులు కలవటం, హృదయాలు కలవటం, భేదాలు తొలగించుకోవటం. ఏమండి పాత వాటిని చెరుపు వేసుకుని ప్రభు రక్తంతో మనం కడుక్కోవటమే ఐక్యత దానికి సాదృశ్యం. దేవుడి స్తోత్రం. ఒక వ్యక్తి 2 వ్యక్తులు ఐక్యత కలిగి ఉన్నారంటే ఒక రెస్టారెంట్లో కూర్చుని ఏమండి ఏదో జంతువుని వదలకుండా తినేస్తే ఐక్యత కాదు అక్కడ. ఏమండి లేకపోతే ఒకరిలోకి ఒకరు సహాయం చేసుకోవడం, ఒకరి అవయవాలు ఒకరు దానం చేసుకోవడం, ఇవి ఈ అవసరానికి ఎవరైనా చేస్తారు. మనమే కాదు, రోడ్డు మీద వెళ్ళి ఆంజనేయులైనా అవయవాల దానాలు క్రైస్తవులు చేస్తారా? మనకన్నా ఎక్కువ అన్యులు చేస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవేవి ఐక్యత అంటే ఏంటయ్యా అంటే దేవుడి బిడ్డల్లో క్రీస్తుని కలిగిన బయట వారు ఐక్యత కలిగి ఉంటారు, కానీ ఆ ఐక్యతకి అంత ఘనత ఉండదు. కానీ మన ఐక్యత ఎవరంటే మన బాండింగ్కి, మన ఐక్యతకి మూల పురుషుడు మన ప్రభు అయిన యేసయ్య. ప్లాట్ఫామ్ ఆయన. క్రీస్తుని స్వరూప్యంగా కలిగి క్రీస్తుని మరి ఒక వేదికగా కలిగిన మనము ఇదివరకప్పుడు ఎలా అయినా కలిగినా సరే మనము దేవునితో ఐక్యం గలవారై ఉండాలి. దేవుని బిడ్డలతో ఐక్యత కలిగిన వారంగా ఉండాలి. సంఘముతో ఐక్యం కలిగిన వారంగా ఉండాలి. ఏమండి మరి దేవుని ఎరగని సంఘవేత్తలాగా బయట వారితో కూడా ఏం కలిగి ఉండాలంటే అండి, ఎందుకయ్యా అంటే ఐక్యత ఎందుకయ్యా అంటే క్రీస్తుని వారికి పరిచయం చేయడం కోసం మాత్రమే. దేవునికి స్తోత్రం. ఇంకే రకంగా చేసినా అది మనకి ఎఫెక్ట్. దేవునికి స్తోత్రం కలుగా. బయట వారితో శత్రుత్వం ఉండకూడదు, అది చేయకూడదని చేయొచ్చు, కానీ ఏమండి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దేవుని బిడ్డలారా ఖచ్చితంగా ఐక్యత కలిగి ఏమండి దేవుని ప్రేమ వెదజాలని ప్రభు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఒక చక్కటి మాట చూడండి. అది ఎంత ఐక్యత కలిగి ఉండడం, అది ఏంటంటే ఎంత మీరు నిజంగా మీరు ఏదైనా ఉందంటే ఐక్యత కలిగి జీవించేవారి ఇంట్లోనే చూస్తాం. దేవుని స్తోత్రం. ఒక ఫ్యామిలీ ఐక్యత కలిగి ఏ గొడవలు ఉండవు, ఏం తింటున్నారో ఏమున్నారో ఎవరికీ తెలియదు. ఎప్పుడు చూసినా చిరునవ్వుతూ ఉంటారు. ఏమండి కనబడితే ప్రజలాడు అంటారు. ఏమండి అవసరమైతే మా ఇంటికి రండి అంటారు. వెళ్తే చల్లటి గ్లాస్ నిండా నీళ్ళు ఇస్తారు.
ఏమంటే ప్రేమగా మాట్లాడతారు. మీకోసం ఏమైనా మేము ప్రార్థన చేయాలా, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నాయని అడుగుతారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆల్రెడీ వారి ఇంట్లో ప్రతిరోజు సాయంకాలం కూడా ఏం జరుగుతుంది? ప్రార్థన కూడా జరుగుతుంది, వాక్య ధ్యానం జరుగుతుంది, చేతులకు ఆరాధన జరుగుతుంది. ఏమండి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు. ఈ వాతావరణం ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఐక్యత కలిగి మనసులు కలిసిన వారి దగ్గరే ఉంటుంది. దేవుని స్తోత్రం. నేను ఎందుకు చేయాల కోసం అంటే అక్కడ ఐక్యత లేనంటే దేవుడికి స్తుతి కలుగును గాక. అక్కడ అది ఎంతో మేలుకరంగాను, అది ఎంతో మనోహరం. అంటే ఏంటంటే అది సరైన అర్థం వివరించలేదు. అవునా కదండి? వాళ్ళ ప్లేస్కి లేదు పాస్టర్ గారు, కళ్ళు సాగడం ఎంత మనోహరంగా ఉందో అని కనుబొమ్మలు పెద్ద చేయడమే కాదు. దేవుడికి స్తోత్రం. ఏమంటే మాకు ఫిజిక్స్ మెకానికల్లో ఉన్నప్పుడు ఫైనల్ ఒక లెక్చరర్ ఉండేవాడు. మనం ఎంత పెద్దదని ఇవ్వడం, ఆయన ఎంత పెద్దదని ఇవ్వడం. ఏ మనుషులే బాబా పెద్ద అంటే మనం ఏం చేద్దామండి? పెద్ద చాలా పెద్దదని ఇవ్వడు. మొబైల్ అంటే కూడా నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికీ గుర్తాయి. అవి ఈరోజు మన దైనందిన జీవితంలో ఏమండి ఈ ఐక్యత లేకపోతే కనుక ఏ మేలు మనకు కనపడదు, ఏ మేలు ప్రభు చేయడానికి కూడా ముందుకు రాదు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనం, సహోదరులు స్వామి మనం ఖచ్చితంగా ఏమండి దేవునితో ఐక్యం గలవారంగా అందరితో ఉన్నప్పుడే కాదు, వ్యక్తిగతంగా నీకు దేవునికి ఉన్నది అటాచ్మెంట్ ఏంటంటే మా నాన్నగారు రక్షణ పొందారని మేము కూడా మా నాన్నగారితో పాటు చర్చికి ఇది కాదు, వ్యక్తిగతంగా పర్సనల్ టచింగ్ మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రభుతోని కూడా కనెక్షన్ ఏంటి? ప్రభుతోని కూడా అనుబంధం ఏంటి? ప్రభువును ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు నీవు ఎలా ఉంటారనేది వ్యక్తిగతం. దేవుని స్తోత్రం. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమంటే ప్రభుతో మనం చాలా దగ్గరగా ఉండాలి. ఆమెను హల్లెలూయా. రెండోది ఏంటంటే ఒంటరిగానే కాదు, కొర్నేలిలా కుటుంబంగా మన కుటుంబంతో ఏమై ఉండాలంటే దేవునికి ఐక్యమై ఉండాలి. సంగమగా కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఏమండి ఒంటరిగా ఆ ఒంటరి రకంతోనే కలుగుతారు. కొన్ని నాటిలో కలవలేదు. అది మనకి చాలా నష్టం సుమ, మేలు ఉండదు, మనోహరం అనిపించలేము. మనం ఎవరైనా సరే సంఘంలో అందరితో ఏమైపోవాలంటే అండి ఎందుకు కలవాలంట చెప్పండి? సంఘంలో ఎందుకే కలవాలి రూల్ ఉందా? బైబిల్లో ఉంది. ఎందుకంటే వారందరూ ఎవరంటే అండి, మనందరం ఎవరంటండి ఒక తండ్రి సంతానం, ఒక తండ్రి సంతానం, ఒక మందకి చెందిన వాళ్ళు, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిసం, ఒకే త్రోవ, ఒకే ప్లేస్, ఒకే పరలోకం. తేడా వస్తే ఒకే నరకం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ రెండు లేవండి, ఒకే 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 అన్నీ ఒకటే ఉంది. అన్నిట్లో ఒకే ఒక నరకంలో అందరూ కలిసి ఉండాల్సిందేవే కాదు. మరి అక్కడ కూడా యూనిటీ ఉంటుంది. మరి దేవుని స్తోత్రం. మనం సిగ్గు తెచ్చుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, టెన్షన్ పడాల్సింది ఏంటంటే మనకన్నా సాతాడు వాడు అనుసరులకి ఎవరంటే అక్కడ ఎపిసి పత్రికలో వాయుమండల సమయం అధిపతి వాడు అనుసరులు ప్రధానులు ఏముంటుంది తెలుసా అండి? నెట్వర్క్ చాలా టైట్గా ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే వాడు రాజ్యం చాలా విస్తరిస్తుంది. కాబట్టి అపవాది నెట్వర్క్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అది 5G కాదు, ఇంకా ఎక్కువే. దేవుని స్తోత్రం. ఈరోజు మన దైనందిన జీవితం ఎలా ఉంటున్నాం? చాలా అట్రాక్ట్గా, చాలా ఎలర్ట్గా మనం ప్రభు కొరకు జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడిచ్చే ప్రతి మేలు ఈ నవంబర్ మాసంలో ప్రతి మనోహరమైన కార్యాలు అనుభవించుదుము గాక. సహోదరులుగా, సహోదరులుగా, దేవుని పిల్లలుగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా ఏమండి వ్యక్తిగతంగా ఉన్నప్పుడు సాధారణంగా చాలా మంది ఏమైపోతూ ఉంటారంటే ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన వచ్చేస్తూ ఉంటాయి. నాకు అసలు ఎవరో ఇంటికి వెళ్ళిపోయి ఎన్నాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాను, అత్తమాను ఎదుర్కొచ్చుకోవడానికి మనకి ఖాళీగా ఉంటున్నారు ఎవరైనా ఈ రోజున? హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో వ్యక్తిని కోరుకోవడమే కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కనీసం నీ ఒంటరి సమయమైన ప్రభువుకు దొరకాలి. ఇంతవరకు 10 మాసాలు ఒంటరిగా దొరకలేదేమో, అందుకే ప్రభు నేనేమీ హీల్ చేయలేకపోయాడు. ఏమండి ఏది నీతో కుదుర్చుకోలేకపోయాడు. ఆయన నీ మీద చాలా ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కానీ నువ్వు అందరితో పాటు దొరుకుతున్నావు, కానీ గుంపులో పట్టుకెళ్ళిపోతున్నావు గుడుగుడమంటా, కానీ వ్యక్తిగతంగా దొరకట్లేదు ప్రభువు. నువ్వు ఈ 2 నెలలైనా సరే ప్రభు నీ కోసం ఏం చూస్తున్నాడు. దేవుళ్ళారా, దేవుని వాక్కుని స్వీకరించండి. ఈ 2 నెలలైనా కనీసం ఏమండి నాకు ఎక్కడ దొరుకుతుందంటే ఎలా దొరికించుకోవాలి, ఎలా పట్టుకోవాలి అని బాగా లాజర్ని ఎలా వంట చేసాడండి. ఏమండి సిమోను పేతురుని ఎలా వంట చేసాడండి సరిగొట్టిన. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఒంటరిగా ఆయన పిలుచుకునే యాకోబు ఉన్నాడండి. ఒంటరిగా ఎలా చేశాడండి ఆయన్ని? 20 సంవత్సరాలు పట్టింది యాకోబు దొరకడానికి. దేవునికి స్తోత్రం. ఏమండి సీమోను పేతురు ఒంటరిగా దొరకడానికి ఏమండి భయంకరమైన ఒక ఏంటండి నిరుత్సాహానికి గురవ్వాల్సి వచ్చింది. ఇంకా లాజరు అయితే చచ్చిపోతే కానీ ప్రభువుకి దొరకలేదు. అటువంటి పరిస్థితి మనకు అవసరమా?
ఖచ్చితంగా ఈ అంచె దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక సూటి విధానం ఏంటంటే, మనము ప్రభువుతో ఏమంటే ఏకాంతంగా గడపాలి, వ్యక్తిగతంగా గడపాలి. కుటుంబంతో ఉన్నప్పుడు ఏదో పిచ్చాపాటి కాదు, కుటుంబంతో కూడా ఖచ్చితంగా. ఎవరిని వీళ్ళు? అబ్రహాము, శారా అన్నాడు. ఒకసారి అబ్రహాముకి దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు బిడ్డని. ఆ విషయాన్ని అబ్రహాం ఎప్పుడు కూడా పర్సనల్గా భార్యను కూర్చోబెట్టి ఎప్పుడు కూడా శారాకి తొందరపడమాక, దేవుడు ఇస్తాడు, కంగారు పడమాకు అని ఎప్పుడు కూడా ఒంటరిగా టైం స్పెండ్ చేసి ఆమెతో మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. అందుకే ఆమె చూడండి, ఆమె ఏదంటే గంగిరిదిలా తలగిపోయాడు. తర్వాత ఇక జీవితాంతం గౌరవం ఉందా లేదండి అక్కడ? మాట్లాడలేదు. ఈ వాగ్దానం ఉంది. ఒక వాగ్దానం అనుకున్నప్పుడు, ఒక ప్రత్యేకమైన కృప మనకు తెలియజేసినప్పుడు అది మన ఫ్యామిలీ అందరికీ ఏం చేసుకోవాలంటే, ఇది మన కుటుంబ పరిస్థితి, ఇది మన కుటుంబ పరిస్థితి, ఇది ఈరోజు ఎలా ఉన్నామంటే ఈ స్థాయి ఇదని చాలామంది చెబుతారు, చెప్పరని కాదు. ఏమంటే అది ఏదైనా సరే మనం ఏమై ఉన్నామో, మన కుటుంబం ఏమై ఉన్నదో, మన సంఘం ఏమై ఉన్నదో, మన సహవాసం ఏమై ఉన్నదో చిన్న పిల్లలు కూడా తెలుసుకోవాలి. అలా తెలియాలంటే అది ఎక్కడి నుంచి రావాలంటే ఫాస్ట్గా చేస్తే రాదు. అది ఫ్యామిలీలో, కుటుంబం నుంచి మనం కూడా మొదలు పెట్టాలి. మనం ఎవరు అసలు, మనం ఎలా ప్రభువులోకి వచ్చాం, మన కుటుంబాలు ఎలా ఉన్నాయండి, ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం, మన సంఘం ఇది అని ప్రతిదీ కూడా మనము డిస్కస్ చేయాలంటే మనం ఏముండాలంటే ఐక్యత అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు ఈ మాటలు. దేవుని స్తోత్రం. అబ్రహాము తన భార్య కూర్చోబెట్టి చెప్పలేదు కాబట్టి కొన్ని అనర్థాలు దారి తీసుకుని చాలామంది అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకుంటారు, కానీ ఫ్యామిలీ మెంబర్తో మాత్రం షేర్ చేసుకోవాలంటే ఎక్కడ లేని సెటిల్మెంట్ కొత్తలో వచ్చేస్తారంటే నశించిన కాక. ఇందులో అందరితో బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా టైం అయిపోయింది, లైట్ అయిపోయింది, లేట్ అయిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోతుంది, ఇంతకీ సోది. నడి రోడ్డు మీద పోల్చే ఫోన్లో ఓ డబ్బా కొట్టుడే కానీ ఫ్యామిలీతో ఏమంటే నలుగురు ఎదురు బదులు కూర్చుని ఏమంటే ఐక్యత కలిగి నీదేంటి నాదేంటి అని మాట్లాడుకున్నాం అనుకోండి, సైతరుగాడు గుమ్మగడి సత్తాడు, లోపలికి రాడాడు. దేవునికి స్తోత్రం. వాడి కోసం ఉపవాసం ప్రార్థన అవసరం లేదు. కాబట్టి ఐక్యత కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా ఐక్యత కలిగి ఒకరి హావభావాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఒకే ఫ్యామిలీలో ఉంటాం, కానీ ఒకరి గురించి ఒకరు తెలియదు. చాలా డేంజర్ జోన్ ఇది. దేవుని స్తోత్రం. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే ఫ్యామిలీ మెంబర్స్, ఒక తండ్రి సంతానమే, కానీ ఒకే కుటుంబం అయినా సరే చూడండి, అందరూ వాడుకునేది ఆ నీరే, అందరూ వాడుకునేది ఆ గ్యాసే, అందరూ వాడుకునేది ఆ డబ్బే. ఒకడే ఆ యజమాని కష్టపడే కష్టమే, కానీ ఆ పిల్లల పరిస్థితి, ఆ కుటుంబ పరిస్థితి, ఆ భార్య పరిస్థితి, ఆ పెద్దల పరిస్థితి, ఆ వృద్ధుల పరిస్థితి ఏమండి చాలా మందికి తెలియని కారణం ఏంటయ్యా అంటే యూనిటీ లేదా ఇంట్లో. దేవునికి స్తోత్రం. అందుకే మేలులు ఎన్ని వచ్చినా ఆ మేలు అనిపించలేకపోతున్నాం, అది కనబట్టలేదు. పైపెచ్చు మేలు పొందిన కుటుంబంగా బయట వారికి మనము చూపించుకోలేకపోతున్నాం. చాలా బాధాకర విషయం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరు మాలా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు చూడండి ఇక్కడ అంటున్నాడు, సహోదరులుగా మనందరం ఏంటంటే ఏం కలిగి ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా ఐక్యత, కుటుంబ పరంగా ఐక్యత, ఏమండి సంఘపరంగా ఐక్యత కలిగి ఉన్నాం. ఏమండి అందుకే దేవుడు మనం జతపరిచాడు, అందుకే మనం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, అందుకే మన కుటుంబాల పరలోక కుటుంబాలు మారాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మంచిది. ఇక్కడ అది ఎంత మేలు, ఎంత మనోహరం అంటే ఏంటండి, ఊహించలేనిది. మన సంతోషం అనే సంచి తట్టుకోలేనిది. లోపల మన సంతోషం ఉంటుంది, లోపల మన సంతోషం అంటారు కొంతమంది. నేను అనుకుంటా ఇలాంటి వాళ్ళు గుండె అయిపోతుంది అనుకుంటాను. కొంతమంది ఏడుకోవచ్చు అంతే, ఇంకా నాడు ఉండదు, అయిపోయింది బండి సెల్ఫో. దేవుని స్తోత్రం. కొంతమంది సంతోషం తట్టుకోలేరు. కొంతమందికి సడన్గా అమ్మో వెంట మధ్యాహ్నం భయం. కొంతమందికి దేవుడు వారు దర్శించుడుగా కరెంట్ పోయిందనుకోండి, ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని దేవుడు క్లియర్ చేయండి కాక. దేవునికి స్తోత్రం. ఈ ఒకవేళ దుష్టమైన బలహీనతలు దేవుడు గద్దించుడు గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలమైన మనందరము దేనికి వేటికి భయపడకుండా కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ఎవరి పరిచయం అందరూ కలిసి ప్రభువులో ముందుకు సాగిపోదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఐక్యత లేకపోవడం ద్వారా, ఐక్యత కలిగి ప్రార్థన చేయకపోవడం ద్వారా, ఐక్యత కలిగి ఉపవాసం లేకపోవడం ద్వారా, ఐక్యత కలిగి ఏమంటే ఇంకో బాగా మంచిది అంటే ఎవరంటే అప్పుల్లో పిసుకలా.
వాళ్ళు కలిసే ఉన్నారు. కలిసి పని, కలిసి భోజనం, కలిసి పని, కలిసి పరిచర్య, కలిసి కొత్త ఇలా అన్నీ కూడా వారి జీవితంలో చూడండి 12 7 ఉంటాయి ఐటమ్స్. అన్నీ కలిసి 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 దేవ స్తోత్రం. లాస్ట్కి ఏమవుతుందో తెలిసిన వాళ్ళకి ఆ ఇంట్లోకి సంఘం వచ్చేసింది. ఆ ఇంట్లోకి ఏమవుతుందో తెలుసా అండి? అడో తల్లి పైకి చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. బాబు సంఘం అంటే ఆడలే బాబు, మాకు చాలా గొడవ, మేము చూసి మాకు చాలా బాధ అనిపిస్తుంది, వద్దు బాబు అది మాత్రం పెట్టుకోండి పాస్టర్ గారు, నా ఆత్మను సంపాదించి నా కోసం ప్రార్థన చేయమంటారు. తెలియడం ఉంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘం అంటే ఏమండి సంతోషించడానికి ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి ఏంటంటే ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సంతోషం వస్తుంది, కానీ ఏంటంటే ఆ సంతోషం ఎంతసేపు ఉండదు. అది వెళ్ళగానే నెక్స్ట్ అనగానే కూడా వస్తూ ఉంటుంది. అది ఎలా కాబట్టి ఖచ్చితంగా అపోల్లో ప్రిస్కిల్లాలు వారి అన్ని విషయాల్లో కలిసి కలిసి నిలబడ్డారు. కాబట్టి దేవుడు వారి కుటుంబానికి ఒక సంఘం ఇవ్వటమే కాదు, వారి పేరు జీవగ్రంథంలో రాయబడ్డాయి. దేవుని స్తోత్రం. వారి గురించి పౌలు గారు ఇచ్చిన ₹1 స్టేట్మెంట్ తెలుసా? వారు నా కొరకు వారి ప్రాణం ఇచ్చుటకైనా వారు ఎన్ని సెకండ్ వాళ్ళు తెగించి నిలబడ్డారు. అట్టి వారంగా మనం ముందుకు గాక. దేవునికి స్తోత్రం. వాళ్ళకి అక్కడ పిల్లలు ఉన్నారో లేదా వాళ్ళ పిల్లలు ముగ్గురు అని అన్నట్టు లేదు. అక్కడ అంటే పిల్లలు వద్దని కాదు, ఇంకా ఉన్నారు. ఫిలిప్పు సంతానంలో ఆ ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి ముగ్గురు బిడ్డలు ఏమైపోయారంటే ఒకే ఏంటంటే అభిషేకం ఏంటంటే వారు ప్రవచిస్తున్నారట. ఒక రోజు పౌలు గారు ఇంట్లో ఉండవలసి వస్తే ఆ రోజు వారి ముగ్గురు బిడ్డలని చూసి ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారంటండి? ముగ్గురు ప్రవచిస్తున్నారు. ముగ్గురికి ఒకే వర్మ, అమ్మో ముగ్గురికి ధన్యత అని చెప్పేసి అపోస్తులైన పరిశుద్ధ పౌలు గారే షాక్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. మన ఇంటికి వచ్చిన సేవకులు, మన ఇంటికి వచ్చిన బిడ్డలైన వారు ఎవరైనా సరే మన ఎదుగుదలను చూసి ఏమైపోవాలంటే అండి షాక్ అవ్వాలి, ప్రభువును స్తుతించాలి. దేవుని స్తోత్రం. మంచిది. దేవుని ఇక్కడే మనం చాలా సబ్జెక్ట్ ఉండిపోయాం. కాబట్టి అది ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ మాటతో ముగించుకుందాం. ఏంటి మేలు? ఎప్పుడు మేలు? ఎప్పుడు మనకు మనోహరంగా మన జీవితాలు మార్చబడతాయంటే రండి 147వ కీర్తన ఒక మాట మొదటి వాక్యం చదువుతారండి. యెహోవాను స్తుతించుడి, మంచిది, అది మనోహరము. కరెక్ట్. ఒప్పిదము. దేవునికి స్తోత్రం. అయిపోయిందమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చదివారండి? యెహోవాను స్తుతించుట మంచిది, దేవునికి స్తోత్రగానం చేయుట అది మనోహరం. అది కరెక్ట్. ఒప్పు. రైట్. తెలుగు భాషలో దేవుని స్తోత్రం. ఏది రైట్, ఏది కరెక్ట్? అంటే ఎంతసేపు ఇక్కడ రెండోసారి స్తోత్రం చేయడం. మనందరూ దేవుని స్తుతించట్లేదా? ఏమన్నా దేవుడిని మీరు స్తుతించట్లేదా అండి? ఒకటి భాష గారు స్తుతించకండి. ఈ స్థాయికి వచ్చాము మేము. మీ ముందే స్తుతించాలా, ఇంటి సంఘంలో స్తుతించాలా, ఇంటి ఎక్కడ స్తుతించాం? ఈ పప్పులు అందరూ మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా మాట్లాడతాను. దేవుని స్తోత్రం. కానీ ఈ ఉదయకాలంలో మనం స్తుతించడం ద్వారా ఏమై ఒక నూతన ఉన్న మేళ్ళ పెట్టుకోవడం కాదు, నూతనమైన మేలు ఈ మాసంలో పొందుకోవాలి. ఒక మనోహరమైన కార్యం అనుభవించడము కాక ఎప్పట్లా కాదు, మన స్తుతి విధానం మారాలి. టక్ కొన్ని మాటలు చెప్పనా? మీరు ఇటే చూడండి ఒకసారి. నా వంక నా మొక్క బాగోపోయినా తప్పదు, మరి భరించండి. ఏమండి ఇక్కడ ఎప్పుడు మనకు మేలు జరుగుతుంది, ఎప్పుడు అది మనోహరంగా మారుతాయా అంటే మొదటి ఏంటండి? దేవుడిని చెప్పండి ఏంటండి? స్తుతించడమే కాదన్న. స్తుతి ఏమని చేయగలం? స్తోత్రం చేయట. ఇంకో మాట దేవుడికి స్తోత్ర కదా. స్తోత్రం అంటే స్తుతులు, గానం అంటే అది గానం. దేవుని స్తోత్రం. నేను పాడు, నాకు సంబంధించిన ఆవిడతో ఎందుకు పాడతాను, ఆయనతో ఎందుకు పాడతాను? ఈ మొద్దు స్వభావం అని, ఈ మొండి స్వభావం కాలిపోడు కాక. వచ్చినా రాకపోయి ఏదో తగలాడే ముందు అక్కడ. నాకు అనుభవం చెబుతున్నాను, సిగ్గుపడకుండా. ఏసన్ గారి పాటలు అస్సలు రావు. పాటలు సాధారణ రావు. పాటలు పాడే అవకాశం అమ్మగారి సంఘంలో నాకు లేదు. ఎప్పుడు వాక్యాలు చెప్పడమే. అది వాక్యాలు కూడా నేర్చుకోలేదు, గంజలు తప్ప. ఎందుకంటే వాక్యమే వేరే కార్యక్రమాలు అని చేయడం. అన్నింటిలో ఏం చెబితే అదే. పొద్దున్న 9కి బ్యాగ్ అడిగి వెళ్ళామంటే రాత్రి 11కి కూడా అమ్మ 11 అయిపోయింది, పెళ్ళి అయిన తర్వాతకే వెళ్ళమను అనేవాడు. అరే సేవకుడు చాలా నేర్చుకోవాలి. పెళ్ళి అయితే ఏం చేస్తున్నట్ట? ఇంక రోజులు చచ్చిపోతానని అయ్యాలా, రేపు పొద్దున ఉంది కదా అని వెళుతుంది. మీరు చూసుకున్నా మా సుందర గారు ఆవిడకి ఏమనలేక అమ్మ వరం ఇది దొరకలే, వరం అనుకున్నావా, పెళ్ళి అయింది కదా, ఇంటికాడ ఒకతే ఉంటుంది భార్య. ఒకతే ఎందుకు ఉంటుంది? అంకులు ఆంటీ లేరా? నాకు తెలుసు. సేవకులు అంటే ఎప్పుడు వెళ్ళాలి నాకు తెలుసు. అని మేము నిలబడేవాళ్ళు, మేము వెళ్తున్నాం అమ్మగారు అని చెప్పి ధైర్యం మాకు ఉండేది కాదు. వెళ్ళమని ఆవిడానికి ఒక అమ్మ 11 అయిపోయిందమ్మా, 11 అయిపోయింది, పంపట్లేదు అని మాకు తెలుసు. సేవకులు మాట్లాడుకున్నాం, బయటికి వెళ్ళు అంతే. దేవుని స్తోత్రం. మరి ఆవిడ సేవకురాలు కాదండి.
ఇప్పుడు నడిపించింది మా అమ్మగారు, అసలు నడిపింది మా సొంత అమ్మగారి. దేవుని స్తోత్రం. అంటే ఎంత బాధకుండా అయిపోయినా, అవయ్యా చెత్త తీసుకెళ్తావా, అది కూడా భయమే, తీసుకెళ్తాను గుడ్డు బండి తీసుకొచ్చి నైట్లో 11. దేవుని స్తోత్రం. బండి తీసుకెళ్ళి ఇక్కడ మళ్ళీ పొద్దున వచ్చేయాలి మళ్ళీ, ఎందుకంటే బండి మీద వాడుకొని పడుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే దేవుని బిడ్డలారా, ఒక మనోహరమైన కార్యాలు మన పట్ల జరగాలంటే ఎక్కువ సమయం ఎవరితో గడపాలంటే అండి, దేవునితో గడపాలి, దేవుని సేవకులతో గడపాలి. ఉద్యోగాలు చేసుకోవద్దా, ఇంటికాడే కూర్చోమా అని బెగదేసి కూర్చుంటే ఏమీ ఉండదు. మేలు మనోహరం. నిన్ను చూసినా ఒకటి, మొద్దును చూసినా ఒకటి, చెట్టు చూసినట్టు, కాయలు చూసినా ఒకటి, దాని రేట్లను చూసినా ఒకటి, ఏమీ విశేషం ఉండదు. దేవుని స్తోత్రం. మనం చూడగానే అదుగుతుందండి, ఈ స్త్రీ ఆవిడేనండి, ఈ కొడుకు ఆడేనండి. ఒకప్పుడు మీకు చెప్పాను అయ్యగారు, ఒక సర్వెంట్ ఆ రాజుగారు చెబుతున్నాడు, లాంగ్ ఒక 7 years బ్యాక్ అండి అయ్యగారు, చూడండి పిల్లలు లేరన్నా కదా, ఇదిగో ఆ స్త్రీ ఈ షునేమీరాలు ఈవిడేనండి. అవునా కదండి? ఇదిగో ఆ పుట్టోడు పుట్టుకోండి 7 years అడిగి. దేవుడికి స్తోత్రం. అమ్మ ఇలాంటి మిమ్మల్ని చూడమని చెప్పేసి, మీ సమస్య ఏంటని చెప్పేసి క్షణాల్లో 7 సంవత్సరాలుగా కోల్పోయిన పంట, విడిచిన ఇల్లు మొత్తం పూసుకొలతో తిరిగి ఇప్పించాడు. చెప్పడం దేవుడికి స్తోత్రం. చెప్తున్నా, మనం లేకపోయినా మన గురించి డిస్కషన్ అనేక ముందు జరుగుతూ ఉండాలి. షునేమీరాల గురించి, షునేమీ బిడ్డల గురించి ఒక వ్యక్తి చెబుతా ఉంటే 7 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత 7 సంవత్సరాలుగా కోల్పోయింది, వదిలేసింది. దేవుడి మాటకు, సేవకుడి మాటకు లోబడిపోయి కరువు వస్తుందని చెప్పినప్పుడు నమ్మి ఏమన్నా వేరే దేశం వెళ్ళిపోయి మీకు ఆస్తి పాస్తి మొత్తం అంతా కూడా ఏమంటే తిరిగి మళ్ళా వస్తున్నప్పుడు అదే సమయంలో ఈమె వెళ్ళటము, అదే టైంలో ఒక సేవకుడు రాజుగారికి ఆ విషయం ఒకే సమయం అయిందా అవ్వలేదండి. అక్కడ మనం దేవుడి కొరకు బ్రతికితే, దేవుని స్తుతిస్తూ దేవుని మాటకు వినిపిస్తే కనుక 8 సంవత్సరాలు ఏమైనా సరే మళ్ళా మన రాజుగారు ఎవరండి సీనిగా చెప్పారు, కోల్పోయాం బాధపడట్లేదు సార్, కోల్పోయిన మన దేవుడు తిరిగిస్తాడు. నువ్వు కోల్పోయిన వాటికంటే ఏమండి ఇంకా కొలసముడు దేవుడు అధికంగా దయచేయను గాక. దేవుడికి నమ్మిన వారు దేవుడికి స్తోత్రం చెబుదా. కాబట్టి యెహోవాను స్తుతించడం మంచిదే. ఎలా స్తుతించాలి మాకు తెలియదా దేవుని స్తుతించడం? అయ్యా బయటకు వారు కూడా వినండి ఈ మాటలు శ్రద్ధగా. చక్కటి విషయాలు ఏంటంటే యెహోవాను స్తుతించడం ఎంతో మరి ఎలా స్తుతించాలి, మనం ఎంతగా స్తుతించాలంటే ఒక మాట ఇక్కడ రాయబడి చూడండి. నేను టకటక 4 మాటలు చెబుతాను, నేనే రాసుకున్నాను, అందుకని మర్చిపోతానని మీకు వివరించాలని సమయం సరిపోదని. దేవుని స్తుతించుట అది ఎంతో ఏంటండి మంచిది, అది ఏంటండి ఒప్పిదము. కాబట్టి ఎలా స్తుతించాలంటే మన స్తుతి ద్వారా ఏమవ్వాలంటే అపవాది గాడి స్ట్రోక్ రావాలి. ఆమె ఏమవుతుంది మీకు, మనం స్తుతించితే అపవాది స్ట్రోక్ ఎందుకు వస్తుందండి? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునకే మహిమ లేదు. అక్కడ కొత్త పదాలు చేస్తారంటే బైబిల్లో మీద స్తుతి కలుగును గాక. ఎవరున్నారన్నమాట? అపవాది గారి గుండెపోటు వచ్చిందా లేదా? అక్కడ దెబ్బకు పోయాడు, 200 ఆశీర్వాదం వదిలేసి పోయాడు. దేవుని స్తోత్రం కలుగాక. కంచి కోసం ఏడ్చాడు, ఏడుమోడు. కానీ ఇప్పుడు దేవుడిచ్చిన 200 ఆశీర్వాదం ఏడవగలిగాడండి? ఏ అంటంగా దేవుడికి ఓపికలేదు, వెళ్ళిపోయాడు. మనం స్తుతిస్తే ఏంటంటే యెహోవా ఇచ్చిన, యెహోవా 10 మంది పిల్లల్ని చంపేసుకున్నాడు, యెహోవా నామమునకే అన్నాడు. ఆ దెబ్బ కాడికి మొత్తం స్ట్రోక్ కాదు కదా, 4 నరాలు తెగిపోయి ఉంటాయి అనుకుంటాను. మన స్థుతులు అలా ఉండాలి. రెండోదిగా ఏమండి ఇంకొక మాట ఏంటంటే చూడండి, మనం స్తుతిస్తే ఏ స్థలమైనా ఏ సిచ్యువేషన్ అయినా సరే, పౌలు శీల స్తుతించినప్పుడు ఆ ప్రాంతాలన్నీ దేవుడి మందిరాలుగా మారిపోను కాక. మన స్థుతులు అలా ఉండాలి. స్తుతింటున్నామంటే మేము కూడా మరి స్తుతించుకున్నామంటే నీ శిలక పలుకులు బాగానే ఉన్నాయి, కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో తగినంత గ్రీన్ సంతకం పెట్టలేదు అక్కడ. దేవుడి స్తోత్రం. ఆ గ్రూప్ నీ పెన్తోనే టిక్ పెడుతున్నారు, నీ పెన్తోనే పెడుతున్నారు, కానీ గెజిటెడ్ సంతకం అంటే ఏ కలర్తో పెడతారండి? ఏమండి ఆ సంతకం పడాలి అక్కడ. చిన్నప్పుడు ఆ బాడీ పట్టుకుని చేసాం, గ్రీన్ పెన్తో మేము పెట్టేస్తే ఈ బద్దలు కొట్టేసాడు ఒక ఆయన. ఆ పెన్ ఎవరు పడతారో వాడతారండి? రెడ్ పెన్ వాడితేనే చెంపలు వాసిపోయినాయి ఒకసారి. మరి గ్రీన్ పెన్ పెడితే ఊరుకుంటారండి? ఊరు తీసేస్తారు అవసరమైతే తేడా అవుతే. అంత డేంజర్ ఎవరు పడితే వాడకూడదు. దేవునికి స్తోత్రం. ఆ హోదా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు దేవునికి స్తోత్రం, కానీ ప్రభు అందరికీ కనిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన స్తుతులు ఎలా ఉండాలంటే మన స్తుతులకు అపవాదికి స్ట్రోక్ వచ్చేలా ఉండాలి. మనం స్తుతిస్తే యోగ జీవితం జరిగింది జరగలేదని అక్కడ కంచి కోసం ఏడ్చాడాడు, మరి 200 ఆశీర్వాదం ఏమైనా చేయగలిగాడండి? చేయలేకపోయాడు. ఈరోజు దేవుడు అందుకే లారీ మీద నన్ను చూసి దేవుడికి స్తోత్రం. మన స్థుతులు ఎలా ఉండాలంటే పౌలు శీలలాగా మనం స్తుతించిన అది ఏ సిచ్యువేషన్ ఏ ప్రదేశం అయినా సరే, అక్కడ ఎంత మన బలహీనత మన స్థితిగతులు అయినా సరే మనం స్తుతించి ప్రార్థించి ఆరాధన చేయడం ద్వారా ఆ ప్రాంతాలను దేవుడు సొంతమైపోవాలి.
మూడవదిగా మనం స్తుతించడం ఎలా ఉండాలంటే, మనం స్తుతించడం ద్వారా చూడండి, దావీదు స్తుతిస్తేనంటండి సౌలుకు పట్టిన దురాత్మ ఏమైపోయిందంటే పోయింది, విడిపోయింది. దేవునికి స్తోత్రం. మనం స్తుతి ఆరాధన మొదలు పెడితే అన్నీ వచ్చేసి చేసుకుని సామాన్ తెచ్చుకుని వంట వండుకుని మన ముందు తినకూడదు. ఆడి టంక్లెండరు, ఆడి అండర్ వేరు, వాడి ఇంకా బ్రష్, వాడి టూత్ బ్రష్, ఆ బ్రష్ మాకు సర్దుకుని పోలాడేస్తున్నాము. అలా ఎప్పుడు వెళ్తాం మనం? అలా ఎప్పుడు వెళ్తాం మనం? మన టంక్లెండరు, మనం కాసి బద్ద, ఆ బద్ద, ఈ బద్ద మొత్తం ఊడ్చుకుని ఎప్పుడు వెళ్తామండి? అమ్మా ఏదన్నారు? ఒకటి ఇల్లు గాలి చేసినప్పుడు చెప్పారు పోయినప్పుడు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తే వాడు మొత్తం మెటీరియల్ అంతా పట్టుకోవాలట. వద్దామని పేట ఉంచు, మొక్కల పెట్టి ఉంచు, గ్యాస్ బండి ఉంచు, సిలిండర్ పైప్ ఉంచు, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండనే ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మనం స్తుతించడం ద్వారా ఏమండి, మనం స్తుతించడం ద్వారా ఏమవ్వాలంటే సింహాలు కూడా మనకి మన ముందు సైలెంట్ అయిపోవాలి. సింహం లాంటి వారు ఏమంటే గర్జించేవారు అందరూ ఏమైపోవాలంటే మనం చూస్తూ అలాగా ఉండిపోవాలంటే. దానియేలు ఏం చేశాడంటే అక్కడ అలా స్తుతిస్తే, అలా ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి ఆహారంగా పడేస్తారా నేను చెప్పారా చెప్పలేదు అక్కడ? అట్టి శాస్త్రం ఉందని తెలుసు, కానీ శాసనాలు లెక్క చేయలేదు. కానీ మన ఎవరినైనా శాసనకర్త, శాస్త్ర నిర్మాణకుడు, శాస్త్రాలు మార్చగల దేవుడు కలిగిన దానియేలు ఇట్టి సంతకము, దానియేలు 6:10 ఉంటుంది మెటీరియల్, ఇట్టి సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. యథాప్రీతి ప్రకారంగా అతను ఇంటి పైగదికి వెళ్ళి ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు ఏం చేశాడంటే చేతులు అనుదినము స్తుతించాడు. దేవునికి స్తోత్రం. అద్భుతం జరిగిందా జరగలేదు? అక్కడ ఏం సాక్ష్యం వచ్చిందండి? జీవము గల దేవుని స్తుతించడం ద్వారా జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, హల్లెలూయా, మన సాక్ష్యము మారు మ్రోగాలన్నీ జన నోట్లో స్తుతించడం ద్వారా. దేవుని స్తోత్రం. కాబట్టి మన స్తుతించడం ఎంతో ఎంతో మంచిది, అది మనోహరం. కాబట్టి మన స్తుతులు ఎలా ఉండాలంటే స్తుతిస్తున్నాం. మనం స్తుతిస్తే సేవకుడు హాని కలగదు. మనం స్తుతిస్తే నిద్ర పడిపోయి అక్కడ పడిపోతాడు మన భుజం మీద పక్కన. అది స్తుతి అంటే. దేవుని స్తోత్రం. అమ్మ సొల్లుగా చెప్పమ్మా, నా వస్త్రం అంతా సొల్లు అయిపోతుంది. తప్పు కదా? సంఘం అందరూ నా వంకే చూస్తుంది. నీవన్నీ తప్పది. ఏం మమ్మీ కడుక్కుంటావా? పూల వాటర్ తెమ్మంటావా? చెదగొట్టేలా అలాంటి. దేవుడి స్తోత్రం. అంటే దేవుడికి స్తోత్రం. నిద్రపోతున్నారంటే ఎంత కష్టమో అంటే ఎవరో సహకరించండి. ఎవరో పాటలు పాడి జాలి కూడా చర్చకు రాలేదు మమ్మడికి వెళ్ళాడు అని చెప్పి ధైర్యం లేకపోతే మా పక్కన క్రైస్తవులే కదంటారు. దేవుడికి స్తోత్రం. డ్రైవర్ నిద్రపోతున్నాడండి, మా తల్లి ఎంత రోత పెట్టేస్తుంది ఇంట్లో. పాపం రోడ్డు మీద నిద్రపోతున్నాడు, ఎంత కర్మ వచ్చిందంటాం మనం? డ్రైవర్ మీద జాలి పెడతామా? ఏం చేద్దాం? అవసరం దూకుతున్నది అర్థం. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే చెప్పేంత టైం ఉండదు. కుడికేసిలోపు ఎక్కడికి వెళ్ళిపోతాం? కర్నూలు ప్లేస్లోకి వెళ్ళిపోతాం మనం. అది పరిస్థితి. దేవుడి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉంది. మన స్తుతించడం ద్వారా మన స్తుతి విధానాలు మారాలి. మీకు ఇష్టమైన తెలుసు ఒకరు కూడా ఏకీపించలేదు. మీరు ఏమన్నా హిప్నాటిజం పనిచేసింది మీ అందరికీ? వెళ్ళిపోయినట్టు ఒక తీసి ఏమండి జాగ్రత్త. దేవుడికి స్తోత్రం. ఏమో ఫ్యాన్ ఉడిపోయి మీద అడిపోవచ్చు. ఈ మధ్య ఫ్యాన్ కూడా తడిపోతున్నాయి. దేవుడి బిడ్డలకు లేగాలంటే మరి ఎవరు ఒప్పుకోవడానికి ఫ్యాన్ కూడా దేవుడు పైన ఒప్పుకుంటాడు. ఓ సంఘంలో జరిగింది. దేవుడి స్తోత్రం. ఫ్యాన్ ఎందుకు పడేవంటే సేవకు నోరు మూసుకుంటే నేను ఎందుకు నోరు మూసుకుంటాను, పర్లోపైన లెక్క అడుగుతాడు అన్నట్టు ఫ్యాన్. ఓరు బాబు దేవుడికి స్తోత్రం. ఆ ఫ్యాన్ 4 లెక్కలు, మళ్ళీ అల్లం బెల్లం ఉప్పు శివహర బాబు ఉంది దాని మీద. నలుగురు కలిసి బ్యారెట్ పెట్టుకొచ్చాడు. అది పెట్టుకొచ్చి ఏసన్ గారు వాకి మీద అక్కడ పెట్టారంట. అల్లం బెల్లం ఉప్పు శివహర బాబు అంటే 3 ఇంటి పేర్లు. ఒకటి ఇంటి పేరు తెలియక పేరు శివహర బాబు రాశాడు. అల్లం వెంకటరాజు, ఉప్పు ఏదో పేరు. ఈ పేరు ఏంటో 4 పేర్లు ఎత్తి మీద పెట్టారు. ఏంటి పేర్లు? ఈ సైతాన్ పేర్లు ఎత్తి మీద వాక్యం చెప్పలేకపోతున్నారంటే నలుగురు కలిపి ఆత్మస్తో పట్టుకొచ్చారండి అయ్యా. ఏమంటే దేవుడికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆ పేరు లేకపోతే ఫ్యాన్ తిరగదంటారా? అది 5 స్టార్ ఏమో ఒకవేళ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యూనిటీ కూడా అక్కడ కూడా బాగానే ఉందరా. ఆ యూనిటీ రెక్కల మీద కాదు, భూమి మీద కూడా ఉండాలి. దేవుడి స్తోత్రం. కొంతమందికి పేర్ల మీద భలే భలే మమకారం, అన్నింటిలో చాలా యూనిటీ ఉంటుందండి. ఉండాల్సిన కొంపలో యూనిటీ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించండి, మొదట ఈ ఉదయకాలం ఈ మొదటి నెలలో మీరు ఛాలెంజ్గా తీసుకొని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం స్తుతించడం ద్వారా ఏదో జరగాలంతే.
మన స్తుతి ద్వారా 200 ఆశీర్వాదం రావద్దా? మన స్తుతి ద్వారా ఆ ప్రదేశం దేవుడికి సొంతమైపోవద్దా? మన స్తుతి ద్వారా మన సాక్ష్యం మారుమోగొద్దా? మన స్తుతించడం ద్వారా ఇంకేంటండి, మన స్తుతించడం ద్వారా మన స్థాయి పెరిగిపోవద్దా? ఆమేన్, హల్లెలూయా. మన స్తుతుల ద్వారా ఏదో జరగాలి. అసలే మర్చిపోయాను, వారు 6 రోజులు సైలెంట్గా తిరిగారు. 7వ రోజు 7వసారి అందరూ ఆర్భాటంతో కేకలు వేయించుండగా ఏం జరిగిందండి అక్కడ? ఎరుకో కోటలో పలపలమన పడిపోయారు. దేవునికి స్తోత్రం. అవతల గట్టుకు వెళ్ళిపోయారు, వాగ్దానం సొంతించుకున్నారు. దేవుని నామ ఏ అణ్వాయుధాలు వాడలేదండి. దేవుని శక్తి, దేవుని స్తుతి ఎంత గొప్పదండి, అణ్వాయుధాలకు అంత గొప్పది. కోటగోళ్ళు కూలిపోవాలని, అపవాది కట్టి కోటగోళ్ళని కూలిపోవాలని తినబడ్డారా మనం దేవుని స్తుతించడం ద్వారా వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం గాక. ఏమండి, 200 ఆశీర్వాదం మనకి మంచిదే. మన ఉన్న స్థలాలు మందిరాలుగా మారిపోవటం ఇవన్నీ ఎడి ద్వారా సాధ్యం అవుతాయండి అంటే కాదు. ఏమండి, దేవుని స్తుతించాలి. స్తుతించడంలో మనం కష్టపడాలి. కొలసి పత్రికలో ఉంది, మొదటిగా ఆస్తులు చెల్లించి మనం ఏమవ్వాలంటే విస్తరించాలి. అప్పుడే మనకి దేవుడు విస్తారమైన కార్యాలు మన పట్ల ప్రభు జరిగించును గాక. కాబట్టి మొదటిగా మనము ఆయన ఇవ్వబోయే మేలు పొంది మనం మనోహరమైన జీవితాలుగా మన జీవితాలు మార్చబడాలంటే ఏది మేలు మనోహరం అంటే స్తుతించడం మంచిది. దేవునికి స్తోత్రం. మనం మేలు పొందాలన్నా, అది మనోహరమైన కార్యాలు మన పట్ల జరగాలన్నా మొదటి మనం ఏముండాలండి? మొదటి పాయింట్ చెప్పండి. దేవుని స్తుతించడంలో మన విధానాలు ఈ రోజు మారిపోవును గాక. సైతానా సైతానా నువ్వు వస్తే తండ్రోయ్ అంటే అన్నాడు. దేవుని స్తుతించాలి. ఏం చేయాలంటే స్తుతించడం ద్వారా ఏమైపోతాడంటే పారిపోతాడు. కరెక్ట్నెస్ స్తుతించిన సైతాన్ పారిపోతాడు, అది పాట. ఆయన లాంగ్వేజ్. దేవుని స్తోత్రం. మళ్ళీ ఇలా అవుతాడు అంటాడు, సన్నిధానికి వచ్చాడు. నువ్వు తలుపేసి ఎద్దగోరేదాకా సిలువేసి నూనె రాసి క్యాలెండర్ పెట్టినా సరే ఆ చింకులో తలపాలుగా వచ్చి నిలబడతాడు. ఇలాగా ఇంకా పడుకోబెట్టరు, నువ్వా రా దిగుతాను అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు తలుపేసి అవన్నీ సిలివేసి గ్యాస్ పని సిలివేసి టోటల్గా అన్ని బంధిస్తున్నాం, కానీ నువ్వు సణుగుతున్నావు. కాబట్టి నీ సణుగుడు తగలయ్యా, నీ సణుగుడు బట్టే వచ్చేసాడు. మంచం మీద దిగడం ముందాడు, కాలు మీద కలిసి కూర్చున్నాడు. ఎప్పుడు అప్పుడు కొత్త పెట్టడం లాస్ట్ వచ్చింది ఇక్కడికే కదా అని తలకి ఉంటాడు. ఏమనుకో, అక్కడ అర్థమని చెబుతున్నాను. దేవుని స్తోత్రం. స్తుతిస్తే వెళ్ళిపోతున్నాడు, కానీ ఎందుకు తిరిగి వస్తున్నాడా అంటే నీలో సణుగుడు రాకపోలేదు. సంవత్సరాలు మారుతున్నాయి కానీ నీలో ఇది మారట్లేదు చాలా మంది. దేవుని స్తోత్రం. ప్రతి దానికి సొనగుడే, ప్రతి దానికి కొనుగుడు. పిల్లలు పుడితే బాగుండు అనుకుంటా అలాంటి దేవునికి స్తోత్రం. ఎందుకంటే అలా పట్టుకొచ్చి పొగడాలు పడేయచ్చు. దేవుని స్తోత్రం. గమనించిన తిరుగుట మొదటి స్తుతి యాగము చెల్లిందాము. స్తుతించట్లో మనం ఏమవ్వాలంటే మన స్థాయి పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా మేలులు చేస్తాడు, మనోహరంగా మార్చబడతాము గాక. రెండోది రండి, ఇక్కడ అక్కడే ఉంది, సహోదరులు ఐక్యతగా నివసించే ఎంత మేలు. రెండోది మనకు మేలుకరమైన కార్యాలు జరగాలన్నా, మన జీవితాల్లో మనోహరమైన మనం అనుభవించాలన్న దేవుడు పెట్టారా. చూడండి, రెండోది మనలో ఏముండాలంటే అండి ఐక్యత ఉండాలి. రాత్రి 4 విషయాలు చెప్పుకున్నాం. మీరు లేదు, కొంతమంది ఉన్నారు ఏంటంటే పరీక్షల్లో ఐక్యత కలిగి ఉండాలి. ఆమె చెప్పరే దేవునికి స్తోత్రం. మొదటి పరీక్షలు చేయడంలో ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎంత గెజిటెడ్ జాబ్ చేసి లక్షలు సంపాదించి నువ్వు కలెక్టర్ గారు కొడుకు, కలెక్టర్ గారు కూతురైనా సరే నీకేం ప్రతిఫలం పరలోకంలో. ప్రభువు నమ్ముకుని అందరిలాగే సాదాసి పరలోకం వెళ్తావు. కానీ నువ్వు ఎంత ఏ గ్రేడో సి గ్రేడో ఏ ప్లస్ జాబులు చేసినా, జెడ్ సెక్యూరిటీ భూమి మీద నీకున్నా, నువ్వు మందిరంలో నీకు హోదా అలా వచ్చి ఇలా పోతే పరలోకంలో కూడా అలాగే ఉంటావు, ప్రతిఫలం ఉండదు. భూమి మీద ఎంత నీ హోదాన్ని పక్కన పెట్టి ఏమండి ఏ పరిచయం చేస్తావో ఆ పరిచర్య అక్కడ స్కోర్ పెరుగుతానంట. దేవుని స్తోత్రం. దీన్ని బట్టి అది యేసు ప్రభువే భూమి మీద ఏం చేశాడండి? ఆయన శిష్యుల పాదాలు కడిగాడు ఆయన. కాబట్టి క్రైస్తవులు అంటే చాలా మందిలో ఇంకా పరిచయం చేయడానికి ఫీలింగ్ పోవట్లేదు, ఇగో పోవట్లేదు. మేము ఎందుకు చేయాలి, చర్చకు మేమే పాటగా తీసుకొచ్చాం, ఏం కాదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే పరిచయం చేసినప్పుడు ఈ రోజున ఎందుకు కఠినంగా చెప్పాల్సింది? చాలా మంది పరిచయం చేసి ఇప్పటికీ పాపం వాళ్ళు చేయలేకపోతున్నారు. కార్పెట్ తీయలేరు, వంగోలేరు. ఎందుకంటే వంగుంటే మళ్ళా ఏమంటే లోపల మాట్లాడు కనపడుతుంది. ఏం మాట్లాడు? అది బంగారు మాట్లాడు. అప్పటికి వెళ్తారని దేవుడి స్తోత్రం. ఆడ అన్నం తినడానికి మరి చెయ్యాలని తెలియదు. దీనికి 5 ఏళ్ళు, దీనికి 5 ఏళ్ళు. ఏంటంటే ఉంగరాలు అన్నీ బాగున్నాయి. దేవుడు అంత సమృద్ధి ఇచ్చినా మరి ఎందుకు ఏ రోజు పిల్లలతో కూడా చిన్న పని చేయవు? దేవుడి పని లెక్క అడుగుతాడు. దేవుడి స్తోత్రం. రెండోది ఏంటంటే ఏమండి పరిచయంలో ఐక్యత కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. రెండోది ఎందులో ఐక్యత కలిగి ఉండాలంటే అండి అమ్మా సహవాసం ఐక్యత కలిగి ఉండాలి. కొంతమంది కూర్చుంటే ఈ పక్కన ఏమన్నారు, ఈ పక్కన ఏమన్నా చూసుకుంటే కాదు. దేవునికి స్తోత్రం. మన పక్కన సైతాన్ని ఉండకపోతే చాలు. దేవునికి స్తోత్రం. సహవాసంలో కూడా ఏం కలిగి ఉండాలి? మనం ఐక్యత కలిగి ఉండాలి.
సహవాసంలో ఐక్యత అంటే అర్థం ఏంటండి? ఏమైనా కాబట్టి ఉంటున్నాను సంఘంలో అని ఏదో ఇతరుల బొమ్మ చేయత్తరం కాదు. ఎవరైనా ఒకవేళ సహవాసం రాకపోతే వారి కోసం ఏం చేయాలంటండి? ప్రార్థన చేయడమే కాదమ్మా, అందరూ ప్రార్థన చేస్తారు. ఎల్లో అవసరం ఎందుకు రాలేదు రాత్రి మీరు ప్రార్థనకి? ఇది మనం చేయగలిగినప్పుడే మన ఐక్యత కలిగినట్టు లెక్క. మా కుటుంబం కాబట్టి వెళ్తున్నాం, మేమే వెళ్ళాము రాత్రి, అది ఐక్యత స్వభావం కాదు. రాని వారికి మీ మాటని కొంచెం బాధ కలిగినా పర్లేదు, బాధపడినామండి. దేవుని స్తోత్రం కలిగిన కాదు. మారాలి, పరిచర్య మారాలన్నా, మన జీవితాలు మారాలన్నా, దేవుని ఆశీర్వాదాలు కురవాలన్నా మారాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. బండి మామూలుగా వెళ్తారు, హైటెక్ కాలం గేరు మారుతారా? మారండి అబ్బాయి గారు, ఎందుకంటే పెద్ద కార్లు నడుపుతున్నారు. ఆయన దేవుడు బాగా దీవించాడు. ఆయన దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇదివరకు దేనికి భయపడ్డారో ఇప్పుడు అన్ని కార్లు పెద్ద పెద్ద కోట్ల కార్లు నడిపేస్తున్నారు. దేవుడు ఇంకా గొప్ప స్థితిలో దేవుడు తీసుకెళ్ళను కాక. దేవుడికి స్తోత్రం. ఇదివరకు పెద్ద పెద్ద జాబులు వచ్చి పాప నడపలేకపోయారు కార్లు. ఇప్పుడు దేవుడి కృప ఏంటంటే ఏదైనా దేవుడికి అంతే కదండి. కొన్ని కొన్ని భయాలు మనకు ఉంటాయి. ఆ భయాలు పోగొట్టడానికి కొన్ని ప్లేస్లో మనం పెడతా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏ ప్లేస్లో పెట్టినా సరే కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తాడు, కొన్ని స్థాయిలు కూడా పెంచుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయన అన్నాను కదా, ఎవరైనా సరే కొన్ని సార్లు ఏమంటే చాలా కొన్ని భయాలు ఉంటాయి. నీ భయం పోగొడటానికి ఏమండి నువ్వు అలా ఉంటే కాదు. ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా వెళ్తామండి, మరి కొంచెం హైట్ ఎక్కాలంటే మామూలుగా సరే కొంచెం యాక్సిడెంట్ గట్టిగా తొక్కలదండి. నా కాళ్ళు అయిపోయి అవి తొక్కితే బేగా వెళ్ళిపోతాను, యాక్సిడెంట్ అయిపోతాను. అలాగే కాలు మీ కాలేజ్ కూర్చుంటే ఎలాగా సర్రని వెళ్ళిపోయి గుద్దేస్తావు, నేను తీసుకెళ్ళి గాలిలో పడేస్తాను. చూడటానికి ఏముండదు అక్కడ, అంత నుంచే ప్లాస్టిక్ కవర్ కట్టి సమాధికారానికి ఎలా టైం ఉంటాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. సందర్భాన్ని బట్టి మన భక్తి, మన ప్రార్థన, మన స్థాయిని ఇంకా ఏం చేసుకోవాలని మనం అప్పు వచ్చినప్పుడు ఎలాగైతే కష్టపడతామో పైకి ఎక్కడానికి, సమస్య వచ్చినప్పుడు ఏమంటే రెండోది మన ఐక్యత బంధాన్ని కూడా ఎక్కువ మనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకటి పరిచర్యలో ఐక్యత, తర్వాత సహవాసుల ఐక్యత. ఎవరు లేకపోతే నాకు అనుకుంటే నువ్వు దేవుని బిడ్డవే కాదు. స్వార్థం గారు దీనికి రోల్ మోడల్. ఏందమ్మా ఇంకా ఎస్లో మేమేస్తున్నారు, టైం అయిపోయింది ఆయన అందరిని తిట్టుకుంటూ వచ్చినాడు. దేవుని స్తోత్రం. తిట్టుకునే నిజంగా లెక్క చేసేది కాదు. ఇప్పుడేమో గడియారం అంట పాట గడియారం పోతా ఉంటారు, ముందు చావచ్చు కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఖచ్చితంగా మన దైనందిన జీవితంలో సహవాసుల ఐక్యత, పరిచర్ల ఐక్యత, దేవుని వాక్యంలో మనం ఏం కలిగి ఉండాలండి? ఆఖరిగా మనం పొందే ప్రభు బలాలలో మనం ఏం కలిగి ఉండాలండి? ఒకరు ఎవరైనా రాకపోతే ఏమండి ఖచ్చితంగా ఎందుకు రాలేదు అని మన క్రైస్తవులకి కనీస విధానం అది. దేవుని స్తోత్రం. మన బంధువులే అడుగుతామే, మన బంధువుల కన్నా ఈ ఆత్మీయులు ఎక్కువ కాదండి. అందులో చెప్పలేకపోయినా కొంతమంది చెప్పారు, దీన్ని బట్టి నేను సూచిస్తున్నాను, మిమ్మల్ని దీవించును కాక. ఖచ్చితంగా ఈ విధానంలో మనము ఐక్యత కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. తర్వాత ఇంకేముందండి అక్కడ మరి ఈ ఐక్యత మొదటి చెప్పాము, దేవుడితో ఐక్యత ఉండాలి, వ్యక్తిగత కుటుంబంతో ఐక్యత ఉండాలి. తర్వాత సంఘంలో ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఎందుకు తెలుసా అండి? ఈ ఐక్యత ఎలా ఉంటుందంటే చూడండి, శత్రువు వచ్చినప్పుడు మనం ఏమి కూడా వాడు చేయలేడు. దేవుడికి స్తోత్రం. చక్కటి ఈ ప్రాముఖ్యమైన విషయాల్లో ఒక పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చే మాట ఏంటంటే ఐక్యత ఎంత కలిగి ఉంటామో చూడండి అంతగా మన ప్రభువులు ఏమవుతామంటే విరోధిని జయిస్తాము. చూడండి ఆత్మ కలిగించి ఐక్యత కాపాడుతూ మనం ఏం కలిగి ఉండాలంటే మంచినప్పుడు చదువుకున్నాం ఐకమత్యమే. అదేమో నాకు తెలియదు కానీ ఏమండి దేవుడితో, దేవుని సంఘంతో, సహవాసంతో, పరిశుద్ధాత్మతో ఆయనతో కలిసి ఉంటే అన్ని మనకు మేలే, జరిగే మనోహరమైన కార్యాలే కార్యాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమండి రెండోది ఏంటంటే ఐక్యత మనోహరం. రెండో మనోహరం ఏంటండి? మొదటి మనోహరం ఏంటి? దేవుని స్తుతించడమే మనోహరం. రెండోది మనోహరం, రెండో మీరు ఏంటంటే ఐక్యత కలిగి జీవించడం. దేవుని స్తోత్రం. ఐక్యత కలిగి కలిసిపోవాలి ప్రభుతో, దేవుని బిడ్డలతో కలిసినప్పుడు మన దేవుడు ఆనందించి ఏమండి అనేకమైన ఆత్మకార్యాలు మన పట్ల పరిశుద్ధాత్మ దేవుడు జరిగించును గాక. మూడోది ఒక మాట ఉందండి, చిన్న ఒక మాట, మూడో మాట చక్కని మాట ఏంటంటే సమయం అయిపోయింది, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ఒకటి ఏంటండి? స్తుతించడం ద్వారా మేలు మనోహరం. రెండోది ఏంటండి? ఐక్యత కలిగి నివసించడం మనోహరం మేలు. మూడోది ఏంటంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం సామెతల 15లో ఒక చక్కని మాట రాయింది.
సామెతలు చేశారు 15వ అధ్యాయం చూడండి. ఒక మనోరంగం అందరూ పట్టుకోండి, పేజీ తిప్పండి. అమ్మ రెఫరెన్స్ ఎంతమంది? 15:23 చదవనమ్మది. అయిపోమ్మ. దేవునికి స్తోత్రం. మూడో మనోహరం ఏంటండి? సమయోచితమైన మాట. కొంతమందికి ఎప్పుడు ఏ మాటలో తెలియదు. హల్లెలూయా. శవం అక్కడ ఉంటే ఒక ఆయన ఆగలేస్తున్నాను పెట్టమన్నాడు. ఎలా ఉంటుందండి అక్కడ? కొట్టకూడదు కానీ కొట్టేయాలండి. దేవునికి స్తోత్రం. ఓ పక్కన ఇల్లు కాలిపోయి ఎడతామంటే మరమరాలు కావాలన్నట్టు ఉండవు. అలా ఉంటే పరిస్థితి. దేవునికి స్తోత్రం. అంటే నిజమే, ఆకలి చచ్చిపోతాం కరెక్టే, కానీ అక్కడ సిచ్యువేషన్. అందుకే ఇక్కడ ఒక మాట దొరికిందని 15లో ఏంటంటే సమయోచితమైన మాట. అదే ఏముందండి అక్కడ? మాటలు సమయోచితమైన మాట ఎంత ఏంట్రా పెద్ద మాట్లాడుతా అని మనుషులే మనల్ని ఏం నివారిస్తున్నారు. ఒకవేళ కాని మాట మాట్లాడినా, సందర్భం మాట్లాడినా. మరి ప్రభు దగ్గర మాట్లాడినప్పుడు ఎలా ఉండాలండి? మనము సమయోచితమైన సహాయం కొరకు మనం ప్రభు దగ్గర కృపాసన దగ్గరికి వెళ్తున్నాం. హెబ్రీ పత్రిక ప్రకారం సమయోచితమైన సహాయం కొరకు ప్రభు సన్నిధికి రావడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ధైర్యం ఇచ్చాడు. మరి సమయోచితమైన సహాయం ఆయన చేస్తున్నాడు, అన్నీ సమకూరుస్తున్నాడు. కానీ మనము సమయోచితంగా ప్రభుత్వం మాట్లాడొద్దండి. సమయోచితమైన మాట అంటే ఆ సందర్భాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి. కొన్నిసార్లు ఏదో మాట్లాడాలనుకుంటాం, ఆ సిచ్యువేషన్ బట్టి ఏం మాట్లాడలేము. మౌనంగా వచ్చేసారు, చేతనోడు మీరు, అందుకే మాట్లాడలేదు. నేనా దులిపేదంటే కుదరదు. అక్కడ దులిపితే నిన్ను దులుపుతారండి. అది తక్కువ ఏమన్నా? దేవుని స్తోత్రం. దులపడం ఒకటే కాదు, ఆల్రెడీ రాలిపోయిన వాటిని పోగు చేసే తలంత కూడా మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. దులిపేటే ఉందని ఎవరు దులిపేస్తాడు? దులిపినప్పుడు కింద ఆకులు రాలిపోతాయి. మళ్ళీ పట్టుకెళ్ళి కొమ్మ అంటించండి, ఎంత పడుతుంది? మన వల్ల అవుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దులపడం ఒకటే కాదు, ఏమండి రాలిపోయిన వాటిని మనం పోగు చేసి అనుకో కూడా మనకు ఉంటుంది కాక. దేవుడికి స్తోత్రం. నువ్వు చేయలేదు, నేను చేసేస్తానంటే కాదు, సమయోచితంగా మనం ఏం చేయాలంటే మాట్లాడాలి. అప్పుడే అది ఎంతో మనోహరం కార్యం కూడా జరుగుతుంది. ఒక ఉదాహరణ చెప్పడానికి టైం అయిపోయింది. కానీ ఎస్తేర్ మీద ఇప్పుడు శాసనం ఆల్రెడీ, మరణ శాస్త్రం ఆల్రెడీ టైట్ అయిందా లేదండి? అక్కడ 127 సంవత్సరాల మన భాష ప్రకారం 127 రాష్ట్రాల్లో ఉన్న యూదులందరినీ ఒకే రోజు చంపేయడానికి మనవాడు ఎవరండి? హామాన్ గారు ప్లాన్ చేసి ఆల్రెడీ ఫిక్స్ చేశాడు, మొత్తం పెట్టేశాడు. అది రాజుగారు కూడా స్టాంప్ వేసేశారు. అది ఆల్రెడీ జరిగిపోతుంది కొన్ని రోజుల్లో. కానీ ఎస్తేరు మొట్ట మీద ఆమె సెట్ అయింది, నశించి అని వెళ్ళి ముందు నేను ఈ భార్యని కదా, ఏం మాట్లాడతావు అసలు, ఎందుకు చేసుకున్నాను, నాన్న చూసావా అని మళ్ళా వెళ్ళిపోయి 4 కేకలేసి అలాంటి పని చేసిందండి. ఆవిడ ఏం చేసింది? దేని పిలిచింది? అమ్మాని ఇద్దరిని విందుకు పిలిచింది. దేవుని స్తోత్రం. మనోడు అయ్యి బాబోయ్ రాజుగారితో ఇవాళ ఎక్కడికి వెళ్తాం తెలుసా? మొన్నేమో ప్రమోజనం, ఇవాళేమో రాజుగారితో రాణి గారిలో విందుకు వెళ్ళి పెడుతుంది పెద్ద. దేవునికి స్తోత్రం. శత్రువు మనం ప్రేమతో చంపాలి. దేవునికి స్తోత్రం. ఇదేంటి కొంచెం కోపంగా చూస్తున్నాం. ఇంకా శాతపడి చేసి కూడా ఏం చేస్తారో తెలుసా అండి? ప్రేమ లేకపోతే శాతపడి పని చేయదంట. మాకు శాతపడి స్నేహితులు దొరుకుంటే మారుసుకుని రక్షణలో వచ్చారు కానీ నక్కపల్లోళ్ళు. దేవుని స్తోత్రం. ఏమండి శాతపడి ముందు ఏముందమ్మా ఇలా కాదు, అసలు ఏమైనా ఉండాలంటే శక్తులు కూడా మాట్లాడాలంటే ముందు అవతలవాడికి నీకు ప్రేమ ఉండాలా, అప్పుడు శక్తులు సంతోషించాలంటే. అడిగి మంది ఎవరైతే అనుకోండి ఇంటి మీకు తీసుకెళ్తాయి. దేవుడికి స్తోత్రం. అంటే ప్రేమ లేకపోతే శక్తులు కూడా ఏం ప్రేమ కలిగి ఇష్టపడుతున్నాయి మాట. దేవుని స్తోత్రం. ఎంత సిగ్గుపడాలో క్రైస్తవులు అలాంటి ఉంటే కనుక దేవుడికి మార్మల్స్ పొందుతాం. దేవుని స్తోత్రం. మూడవది ఏంటంటే చూడండి ఏం చెప్తానని కూడా ఇస్తే ప్రేమగా మొదటి మీద పిలిచింది. ఏంటమ్మా నీ మనం అంటే ఇది అదే చెప్పింది. రెండోసారి విందుకు పిలిచింది. రాణి నీకు నా రాజ్యంలో సగం రాసివని అన్నాడు. ఏం రాసివద్దు కానయ్యా, మమ్మల్ని ఒక వ్యక్తి బాగా హింసిస్తున్నాడు, ఎవరా మనుషుడు అనగానే ఇదిగో ఈ హామాన్ అనగానే ఎంతనే ఉగ్రుడే. ఎందుకంటే రాజుగారికి బాగా ఫీలింగ్ ఉందా లేదని అక్కడ. హామాన్ అంటే చాలా పడి ఎవరు రాజుగారు. ఎప్పుడైతే మా జాతి వారిని హింసిస్తున్నాడు, ఎవడా మనుష్యుడు ఎచ్చడా అనగానే ఇదిగో వీడి అనగానే వీళ్ళు జారిపోయి కోపంతో రాజుగారు బయట ఆవరణలోకి వెళ్ళిపోగానే ఆసనం మీద కూర్చున్నప్పుడు ఈ హామాన్ ఏం చేస్తానంటే అండి, ఆమె పాదాలు పట్టుకుని బతిలాడుతూ ఉంటే బయటకు అయ్యో రాణి గారిని బలవంతం చేస్తున్నారని ఒక మాట అనగానే వెంటనే వచ్చింది తెలుసా అండి. అంటే తీసుకెళ్ళి ఏం చేశారని అక్కడ
వాట్స్ ఊరిపోయి. దేవునికి స్తోత్రం. సమయోచితంగా ప్రవర్తించింది ఎస్తేరు. సమయోచితంగా, నా భర్తే కదా, కర్మల కర్తే కదా, నేను ఎలా వాగినా పడి ఉంటాడు అనుకోలేదు. కుటుంబాలు కరెక్ట్గా ఉండాలన్నా, భక్తి జీవితం బలంగా ఉండాలన్నా మనము చాలా స్త్రీకైనా పురుషుడికైనా ఏమి ఉండాలండి అక్కడ చెప్పండి, మాట్లాడండి. బాధపడితే కాదు, బాగుపడాలంటే ఇలాంటి మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం మనం బలపరిచి బాగు చేసి. దేవుని స్తోత్రం. నేను తెచ్చుకున్నాను కదా, నాకు ఉంది కదా అని ఇలా ఉంటే నేను క్రైస్తవుడు కాదు అనిపించుకో. ఉన్న పరువు కాస్త పోతుంది. మనం సమయోచితంగా మాట్లాడాలి. దేవుని స్తోత్రం. మాట్లాడకపోయినప్పుడు చేతగాను అన్నా పర్లేదు, మనం బిరుదు వచ్చినా పర్లేదు, కానీ సమయోచితంగా మనం మాట్లాడాలి. ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. ఎస్తేరు అలా ప్రవర్తించింది కాబట్టి ఈరోజు ఏమైందో తెలుసా అండి, మారు మ్రోగింది. దేవుని స్తోత్రం. ఎస్తేరుకి ఏం లాభం లేదనుకోకండి, కానీ ఎస్తేరుకి ఆల్రెడీ మాట్లాడి రానియే కానీ 127 మంది సంస్థానంలో ఉన్న లక్షల మంది ప్రజలను బ్రతికించింది. చెప్పడం దేవునికి స్తోత్రం చేద్దాం. నువ్వు సమయోచితంగా ఎందుకు ఉండాలంటే అనేక మంది నీ ప్రవర్తన సమయోచితంలో, నీ ప్రవర్తన చిరాకు పరాకులతో కూడిన నీ ప్రవర్తన, లోకస్తులు చిందులు వేసిన నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ జీవితం, నీ లైఫ్ స్టైల్ అనేక మంది ఆత్మలు చంపేస్తారు. మీకు అర్థమైంది కదా? దేవుని స్తోత్రం. మరి ఏ వయసు గల వారైనా సమయోచితంగా మనం కనుక ప్రభు బిడ్డలుగా, ప్రభు కొరకు సమయోచితమైన జీవిత విధానంలో సమయోచితంగా మనం ప్రవర్తించకపోయినా, మాట్లాడకపోయినా మన ద్వారా కొన్ని ఆత్మల ప్రభుకి ఏమైపోతాయి ఏంటండి, నేను ఎట్లానే ఉండు కానీ ఒక ఆత్మకి దొరకదు. నువ్వు సింగిల్గానే, పిల్లలు 10 మంది ఉంటారేమో కానీ నువ్వు గొడ్డు తను పైకి వెళ్ళాక గుడ్రాలు అంటాడు. ఎవరు గుడ్రాలు? పిల్లలు లేని వాళ్ళు గుడ్రాలు కాదు. అలాంటి యశ్వంతుడు అంటాడు, పిల్లలకు అన్నదానం నీకు ఘనత అంటాడు. భౌతికమైన పిల్లలు ఉన్నా మంచిదే, లేకపోయినా పర్లేదు. అలాంటి ఇప్పుడు బాధపడకండి. దేవుడు అవసరం ఇస్తాడు, ఇవ్వడానికి సమర్థుడే. నేను అంటే గర్భం తెలిసేవాడిని, మూసేవాడిని. శారీరకమైన పిల్లలు లెక్కించిన ఆయన ఒక ఆత్మీయ సంతానం లేకపోతే అక్కడ యెషయా కదా 54 అనుకుంటే ఒక దైవజనుడు చెప్పి మాట ఇచ్చాను, షాక్ అయిపోయాను. ఎందుకంటే సంసారి పిల్లల కంటే ఏంటండి గొడ్రాల పిల్లలు ఎక్కువ ఉంటారంట. దేవునికి స్తోత్రం. సంసార పిల్లలకు 10, 11, 12. పరకంటే ఎంత? 13. ఏంటంటే మామిడికాయలు మూడు చూసి మర్చిపోతున్నారా? ఎంత హైదరాబాద్ వస్తే మాత్రం 12 డజన్ అంటే 12 పరకంటే అది. దేవునికి స్తోత్రం. అమెరికా వెళ్ళినా ఏంటంటే అంతే, మరి మారిపోకూడదు. దేవునికి స్తోత్రం. అది గమనించండి. ఒక మంచి మాట ఏంటంటే చూడండి, ఎస్తేరు సమయోచితంగా ప్రవర్తించింది, 120 మాట్లాడింది, ప్రవర్తించింది. తన ఆ సమయోచితమైన విధానం ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా 120 సంస్థానంలో ఉన్న యూదులందరినీ కాపాడుకోగలిగిందా? కాపాడలేదండి. ఆమె ఎక్కడికైనా వెళ్ళి కూడా బయటికి గుర్ర మీద రండి రా, నేను ఉన్నా, మీకు ఎవరికైనా డబ్బు వేసుకొని చెప్పుకుంది. అక్కడ ఒక రాజుగారి దగ్గరికి ఎక్కడ సమయోచితంగా ఉండాలి అక్కడ సమయోచితంగా ఉండాలి. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలాగా మనం ప్రవర్తించాలో, ఎక్కడ ఎలాగా మనం విధానం నడుచుకోవాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు అడుగుదాం. అది నిజమైన మేలు చేయడానికి, మనోహరమైన కార్యాలు చేయడానికి ప్రభు ఎస్తేరు ద్వారా ఈ 120 సంస్థానంలో వారికి ఒక మేలుకరమైన కార్యం జరిగించి వారి జీవితాలు ఎలా మారిపోయాయండి. అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా, ఇది యూదులకు శుభమని, మనోహరమని చెప్పుకొని ఏమంటే పండగ చేసుకొని ఒకరికొకరు దేవి పంచుకున్నారండి. బహుమతులు పంచు, అంతవరకు చదవలేదేమో మనం అధ్యాయం వాసుదాకా బహుమతులు పంచుకున్నారంట. దేవుని స్తోత్రం కలగాక. దేవునికి చెప్పండి, దేవునికి స్తోత్రం చెబుదా. సమయోచితంగా మనం మాట్లాడితే, సమయోచితంగా మనం ప్రవర్తిస్తే మన ద్వారా మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఆనందమయంగా మారిపోరుగాక. వారు అన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ నీ సమయోచితమైన జీవితం, నీ సమయ ప్రవర్తన ద్వారా అది నీకే కాదు, నాకే కాదు, మనకే కాదు, అనేక మందికి ఒక మహిమకరంగా, సమయోచితంగా, మేలుకరంగా అది ఏంటంటే మనోహరమైన విధానంగా మారిపోనుగాక. మరణం తప్పటం మామూలు విషయం అనేది. రాజుగారు మనసు ఒకసారి స్టాంప్ వేసాక శాసనం ఎవరైనా మారుతారండి? ఆయనకి ఏది అధికారం. రెండోసారి వచ్చి ఆమెను తీసేసాక అయ్యా మన మూడోసారి మళ్ళీ అమ్మ ఏంటి గొడవ ఏంటంటే, ఏం లేదు, నా రంగులు లేదు, మీకు ఎలా కలుతారు శాసనం రాసుకోండి. చెప్పండి, దేవుని స్తోత్రం చెబుదా. మూడోసారి శాసనం ఏంటంటే ఆయన అనుమతి లేదు, ఇక్కడ మీకు నచ్చడం రాసుకోండి. లాస్ట్ నా సంతకం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అయోధ్యలో మేము ప్రార్థన చేస్తాం, శాసనాన్ని మనమే రాసుకోవాలి, రాజ్యాంగాన్ని మనమే రాసుకోవాలి. రానున్న దినాల్లో మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాన్ని పరిపాలించాలి. ఆ రోజులు రావాలంటే సమయోచితమైన ప్రార్థన, సమయోచితమైన మాట విధానం, సమయోచితమైన విధానం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, సమయోచితంగా ఉండాలి, దేవుడి వాక్యానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడే ప్రభు మన యందు ఆనించి మేలు చేయడానికి మనోహరం రాజ్యం దేవుడు ఇష్టపడుగాక. చెప్పండి, ముందు మన పట్ల ఏది మేలు, ఏది మనోహరం అంటే అండి
దేవుని స్తుతించుట, స్తోత్రం 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 అని గాత్రం అని ఈ ఎల్కేజీ స్టాండర్డ్ కాదు. చెప్పారు కదా 7 రకాలు. మన స్తుతించడం ద్వారా అన్నీ మొత్తం టోటల్గా చేంజ్ అయిపోవాలి. అమ్మో వీళ్ళు దేవుడి బిడ్డలండి, ఎలా అని తెలుసు? స్తుతిస్తున్నారు. ఒకసారి ఒకరు పరిస్థితి అబ్బాయా మీ ఊరు గొడవ ఏం చేస్తున్నారేమో, ఏం తప్పు చేశారా, మీ ఆస్తులు పోసారా, మీ సరిహద్దులు జరిపారంటే ఓ గోల ఏంటి అలాగా? అవును, వీళ్ళు మౌనంగా ఉంటే కనుక ఏం కేకలేస్తే చెప్పాడనే అది దేవుడి స్తోత్రం. కొంతమందికి స్తుతి ఆరాధన నచ్చదు, కానీ ప్రార్థన ఎంత చేస్తామో దానికన్నా ఒక గంప ఎక్కువ మనం ఏం చేయాలి? దేవుడిని స్తుతించాలి. దేవుడికి మహిమ కలుగాక. రెండోది ఏంటంటే మనోహరం మేలు ఐక్యత కలిగి ఉండటం. ఐక్యత పైకి అందరూ నేను ఐక్యతగానే ఉంటున్నాను. మా ఇంటికి వచ్చి 2 రోజులు చూడండి, నా సిట్టపడలేని మీకు తిరుగుతాయి. అలాగే మీ ఇంటికి వస్తే మన లోపాలు తిరుగుతాయి తెలియమంట కదా. ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలో బలహీనతలు ఉంటాయి సార్. ఖచ్చితంగా ఏంటంటే వాటిని సవరించుకోవాలి. ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతున్నారండి. ఆమె అంటలేదండి, కొంచెం తేడాగా ఉంది ఇవాళ. కొత్త నెల కదా, అలాగే ఉంటుంది. మరి వెళ్ళిపోతే ఇంకా అలవాటు అవుతాయి. దేవుడి స్తోత్రం, దేవుడికి స్తోత్రం కలిగిన కాక. సముద్రంలో ఉన్న చేయబడి 300-400 ఏంటది ఎలసా? ఇప్పుడు పురుషుకెళ్ళిపోతారేంటంటే ఎలసా, అది ఎలసే పంపే. సముద్రంలో ఉన్నంత మాత్రం ఏం దానికి? సముద్రంలో పసిఫిక్ బంగాళాఖాతం మీ దగ్గర కదా పాస్టర్ గారు. నాకు సబ్రహ్మది పాల్గొలు మేమారా మా పక్కన ఆశ్చర్యపోతారు ఆయన. అది పాస్టర్ గారు అవసరంలో బంగాళాఖాతంలో ఉంటారని మీరు 2 రోజులు తీసుకెళ్ళి తూర్పుతాలో చెరుగొట్టి పడే ఇసుగొట్టి దేవతల కెరకాలకు మొత్తం తెల్లగా నైగా నల్లగా అయిపోతాడు ఉప్పు. అలాగే బంగాళాఖాతం ఏం సంతోషం ఉండదు అక్కడ. నవంబర్ మాసం ఆంధ్ర అంతా ఏంటండి నాశనమే. దేవుడి స్తోత్రం. హైటెక్ సిటీలో అది ఏం చేయాలంటే ఫైనాన్షియల్ జరిగేది అంటారు. ఎల్లాపుర బాగా తెల్లాపురలో తెలిపిపోయి చూస్తున్నారు. కానీ నేను తీసుకెళ్ళి కొంచెం పెరుపల్లి బీచ్లో పడేయండి, సాయంకాలం మొత్తం షేపులు మారిపోతాయి. ఉదాహరణ మీరు బంగాళాఖాతం వల్ల ఎంత ధన్యులు అంటారు. ఎందుకంటే ఆ సముద్రాన్ని బట్టి మాస్టర్ గారు మమ్మల్ని గౌరవించేస్తాడు ఆయన. అసలు అక్కడికి వెళ్తుంది గడతండి. దేవుడి స్తోత్రం. బంగాళాఖాతం అయినా బంగాళదుంప పోయినా ఏదైనా కానీ మొత్తం మీద దాన్ని భరించాలి. దేవుడి స్తోత్రం. మూడోదిగా ఏంటండి? సమయోచితమైన మాట, ప్రవర్తన కలిగి ఎస్తేరు లాగా. ఎస్తేరు మాటకు అర్థం ఏంటండి చెప్పండి? భయపడతారండి. నక్షత్రం లాగా అనేక మందికి త్రోవ చూపుదుము గాక. ఆఖరి మాట సమయం అయిపోయిన మాట ఏంటంటే యెషయా ప్రవచన గ్రంథం 58లో ఒక అద్భుతమైన మాట చేసి మనం ముగించుకోబోతున్నాం. తర్వాత చేసిన బట్టి మనం ప్రార్థన చేసి యెషయా ప్రవచన గ్రంథం 58 ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడు గాక. 58 అంటే 58లో మొత్తం చదవాలి. 11వ వాక్యం మొత్తం చదవాలి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠించిన దినమనియు. నువ్వు దాన్ని ఏమనుకోవాలంటే నా దినాన్ని ఏం చేయాలి? ఒకసారి అమ్మా, ఇది మనోహరం. ఏది మనకు మనోహరం? 6 రోజులు కష్టపడితే జీతం వస్తుంది, 7 రోజు ఇవాళ జీతం రావట్లేదు. కొంతమంది తెలిసి పాపం డ్యూటీకి వెళ్ళిన రోజు జీతం వస్తుంది, కానీ చర్చికి రాకపోతే ప్రభు ఊరుకోడు. ఏమండి? డ్యూటీకి రాకపోతే వాడు ఊరుకోడు. కానీ ఖచ్చితంగా ప్రభువుకు భయపడి కొంతమంది సెలవు పెట్టే మందిరానికి వస్తారు. ఒక రకంగా ఈ అనుభవం నేను కొన్ని సంవత్సరాలు అనిపించాను. ప్రభువుని సేవలో రాకుండా. దేవుని స్తోత్రం. ఆదివారం చెట్లుకి వెళ్ళిపోయి సోమవారం మా మెళ్ళెక్తామేంటరా అని కూడా ఎండి గారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధం ఎలా ఎంచాలంటండి? మనోహరమైనదిగా ఎంచాలి. దేవుని స్తోత్రం. ఇది ఏమవుతాం మనం అక్కడ? నీవు యెహోవా యందు ఆనందిస్తావు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. అనగా ఒక మనోహరమైన కార్యం నీ పట్ల చేస్తాడు, ఒక నూతనమైన బిల్డింగ్ చేస్తాడు ఆయన. మీరందరూ స్లీప్లింగ్లోకి వెళ్ళిపోయారు, స్లీప్లెట్ ట్యాబ్లెట్ తీసుకొచ్చారు ఏంటి? ఏమన్నా ఎవరు ఇంజక్షన్ చేసే దారిలో వస్తామండి. మాట్లాడండి. దేవుడికి స్తోత్రం. అయితే టైం మార్చేద్దాం. ప్రకాష్ గారు 10:02 ప్రసాదాలు 10:30 మొదలెట్టి 4 దాకా నడిపేద్దాం. ఎప్పుడు ఆరాధనకి వెళ్ళారా మీరు? 10:30 మొదలెడతారు, 4 అవుతుంది. ఏ రోజు క్రిస్మస్ తప్ప ఏ రోజు భోజనం ఉండదు. నువ్వు ఎలా పొందుతుంది ఎలా పొందుతున్నా సరే మంచి దగ్గర వెళ్ళిపోతుంది. ఏందన్నా ఎందుకన్నా భోజనాలు ఏం పెడతాం? అంతే. దేవుడి స్తోత్రం. ఆమె హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించిన దేవుడి బిడ్డలారా, ఖచ్చితంగా ఏంటంటే మనం పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే ఏంటండి అది ఎంతో
నిజమే, పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మన జాబులు కానీ, మన విధానం ఎన్నో ఉన్నాయి. కానీ ఏం చేయాలి ప్రభు? ఏం చేయాలన్నా మనోహరమైన కర్మ జరిగించాలంటే ఇది మనం మనోహరం, ఏది మనోహరంగా ఎంచుకోవాలి? మనం స్తుతించడం అనే దాన్ని, తర్వాత ఐక్యత కలిగి ఉండమనే దీన్ని మనం ఉండాలి. సమయోచితంగా ప్రవర్తించడం, మాట్లాడటం, జీవించడం అనే దాన్ని మనం ఎంచుకోవాలి. 4వది ఏంటండి? పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం అనేది ఎంచుకున్నప్పుడు ఎనలేని కార్యాలు మన పట్ల జరిగించుగాక. దేవునికి స్తోత్రం. మనం బ్రతుకుదాం. ఇంకొక మాట, ముగింపు మాట. ఈ 4గిట్లకు సంబంధించిన మాట దావీదు గారు మన మీదకి ఎందుకు కొత్త చెప్పకపోతే దాని గురించి 16 రోజు అదే చూడండి. సామెతలు 16, కీర్తన 16లో మాట పట్టుకుని ఏముంది అక్కడ? ఈ 4 మనం కలిగి ఉంటే మనకు వచ్చే స్థానం ఏంటి? 16వ కీర్తన 16వ అధ్యాయం 16వ కీర్తన 16 మరి అడ్రస్ చెప్పితే 16:6లో మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించిన, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన, దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన స్వాస్థ్యములతో ప్రభువు నింపునుగాక. మనోహరమైన స్థలం ఏదండి? పరలోకమే నా చేరాలనే నా ప్రార్థన చేయబోతున్నాం. ప్రభావం మీకు వందనాలు. నిజంగా మా జీవితాల్లో ఎన్నో మేలు చేయాలని ఇష్టపడుతున్నారయ్యా. ఎన్నో మనోహర కార్యాలు జరిగించడానికి మీరు పరిశుద్ధ సిద్ధంగా ఉన్నారు నాయన. ఎన్నెన్నో ఉన్నాయి కానీ ఇదిగో స్తుతించకపోవడం ద్వారా, ఐక్యత కలిగి ఉండటంలో శ్రద్ధ చూపించుకోకపోవడం ద్వారా, నాయనా సమయోచితంగా మేము ప్రవర్తించుకోకపోవడం ద్వారా, మరి ముఖ్యంగా పరిశుద్ధాన్ని ఆచరించకపోవడం ద్వారా, ఒకవేళ వీటి ద్వారా కొన్ని మేలు మా పట్ల జరగలేదేమో అని మేము అనుకుంటున్నాము నాయన. మా అనుమానం తీర్చడానికి పరిశుద్ధ ఆత్మదేవుడా ఈ ఉదయకాలం మాతో మాట్లాడారు. కానీ మా లోపంలో ఉంటే సవరించుండి ప్రభా. ఒకవేళ మేము ఫుల్ఫిల్గా ఉంటే ఇంకా కొనసాగినట్లుగా వాక్యాన్ని అందరిలో ఫలి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి, రాని వారి దగ్గర మరొక తరుణం దయచి, సాయంకాలం 6 మధ్యాహ్నం పాల్గొందుకు సహాయం చేయండి. ముఖ్యంగా పసి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలపై నీ కృప కలుగునుగా. వారికి మంచి ఆరోగ్య, చదువులతో ఆత్మీయంగా బలం మహిమ పొందండి అయ్యా. ఈ నెల 13 జరగబోయే ప్రత్యేక ఉదయ సాయంకాలం కొడుకులకు ఘనంగా జరిగించి మహిమ పొందండి అయ్యా. ప్రత్యేకంగా నాయన ప్రభు గర్భఫలం ఇది వారి గర్భఫలం దయచి, వాళ్ళకి పరిశుద్ధి వాళ్ళని జరిగించండి. ప్రతి కుటుంబం మీ అగ్ని ప్రాకారం ఉండునుగాక. ప్రతి వారు శ్రేష్టమైన స్వాస్థ్యంతో నింపబడినట్లుగా సంఘాన్ని పరిచయం నీ వారం పరిచయం మీకు అప్పగిస్తూ విధమైన వాక్య 4 మాల వందలో ఫలింప చేయమని యేసు శ్రేష్ఠ నామములో పొంది కనపరుస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి ఉదయం వందనాలండి. దేవుడు మనం దీవించునుగాక. వచ్చే